ఖంగుమంది శంఖం కడగమంది పంకం చావుకైన చౌకం ధం ధం ధర్మవేడి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం. నగరంలోని బెన్ సర్కిల్ జాడే సూట్స్ హోటల్ నందు జేసీఐ జోన్ 26 సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ, ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్, పలువురు ముఖ్య సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ దేశంలోని 128 దేశాల్లో ఉందని, ప్రతి రాష్ట్రాన్ని ఒక జోన్గా విభజించారని, అందులో ఏపీ 128 నెంబర్ కేటాయించారని తెలిపారు. జేసీఐ అనేది లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీస్ అన్నారు. జోన్ 26లో 40 చాప్టర్లు ఉన్నాయని, చాప్టర్ 50 నుంచి 100 మంది సభ్యులు కలిగి ఉన్నారని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా దేశమంతటా పర్యటించి జోన్ల పనితీరును తెలుసుకునేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. ముఖ్యంగా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, వారికి అవసరమైన ట్రైనింగ్, మోటివేషన్ క్లాసులు అందించేందుకు జేసీఐ కృషి చేస్తుందని రికేష్ శర్మ అన్నారు. The national president's official visit started from Goa, and I had the opportunity to visit Punjab, Ludhiana, and also many parts of Kerala, Tamil Nadu, and Andhra Pradesh. So I am back here in Vijayawada as this is the 4th place of the national president's official visit. So the activities of JC in the Zone 26 in the state of Andhra Pradesh is really appreciable. I would like to congratulate the leader of our zone, Zone 26, Krishna Bhaskar, and also the activities of especially this local organization Vijayawada Impact is creating really impact in the common people of this area, and especially I would like to congratulate being a Centurion local organization. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జోన్ 26లో ఈ సంవత్సరం చూసినట్లయితే 40 చాప్టర్లు ఉన్నాయండి. ప్రతి చాప్టర్లో 50 నుంచి 100 మెంబర్స్ దాకా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకి జేసీఐ జాతీయ అధ్యక్షులైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్ఓస్ అన్నింటినీ కూడా 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జోన్ని విజిట్ చేయడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళని అభినందించి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ విజిట్ మనకి ప్రతి